శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మరి ఆ లలితాదేవి ఉద్భవించి మరి అమ్మవారు భండాసురుడిపైకి దండెత్తటానికి వెళ్తూ ఉంటే అమ్మవారి యొక్క అంకుశం నుంచి సంపత్కరీదేవి ఉద్భవించింది. ఈ సంపత్కరీదేవి గజసేనకంతటికీ కూడా ఆవిడ అధికారిణిగా ఉంది. అలాగే ఈ సంపత్కరీదేవి ఎక్కేటటువంటి అధిరోహించేటటువంటి వాహనము అంటే ఏనుగు రణ కోలాహలం అనేటటువంటి ఏనుగుని ఆ సంపత్కరీదేవి అధిరోహిస్తుంది. మరి ఆ సంపత్కరీదేవి ఆ రణకోలాహలం అనేటటువంటి ఏనుగుని ఆవిడ అధిరోహిస్తుందని చెప్పుకున్నాము. మరి అలాగే పాసం నుంచి అమ్మవారి యొక్క పాసం నుంచి అశ్వారూఢ అనేటటువంటి అమ్మవారు ఉద్భవించింది. ఈ అశ్వారూఢ అనేటటువంటి అమ్మవారు మరి ఈ అమ్మవారు ఏం చేస్తూ ఉంటుంది? ఆవిడ ఏమో అశ్వాలకన్నిటికీ కూడా ఆవిడ అధికారినిగా ఉంటుంది. అశ్వసేనంతా కూడా ఆ తల్లి చూస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క అశ్వారూఢ అధిరోహించేటటువంటి గుర్రం పేరు అపరాజితము అనేటటువంటి గుర్రాన్ని ఆ తల్లి అధిరోహిస్తుంది. నిజానికి మనము ఏ అమ్మవారి పేరు తలుచుకున్నప్పటికీ కూడా అందరూ కూడా ఎక్కడ నుంచి ఉద్భవిస్తున్నారు? మూలమూర్తి అయినటువంటి ఆ లలిత అమ్మవారి నుంచే ఉద్భవిస్తున్నారు. మరి ఇందాక కుడివైపు నుంచినేమో శ్యామలాదేవి ఉద్భవించింది, ఎడమవైపు నుంచినేమో వారాహీదేవి ఉద్భవించిందని చెప్పుకున్నాము. ఒక్కొక్క నామాన్ని మనము పలికినంత మాత్రాన, ఒక్కొక్క నామాన్ని మనం తలుచుకొని ఒక్కసారి ఆ రూపాన్ని మనము హృదయంలో దర్శనం చేసినంత మాత్రాన మనం పొందేటటువంటి ఫలితాలు అనంతంగా ఉంటాయి. అందుకే ఈ లలితాదేవి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకున్నంత మాత్రాన పూర్తిగా అంటే ఆ తల్లి నుంచి ఏ ఏ రూపాలైతే ఉద్భవించాయో ఆ రూపాలన్నిటినీ కూడా ధ్యానం చేసినటువంటి ఫలితము మన ఖాతాలో పడుతుంది. మరి వీరందరూ కూడా ఇలా దండెత్తి వస్తున్నారు అన్నటువంటి విషయం తెలిసినటువంటి భండాసురుడికి మరి నిజానికి హృదయంలో కొంచెం భయం ఏర్పడింది. హృదయంలో కొంచెం భయం ఏర్పడి తన సేనాపతులందరినీ కూడా పిలిపించి అసలు ఏం చేస్తాము, ఏం చేస్తే కనుక మనం వారిని దండెత్తి వస్తున్న వారిని మనం జయించగలుగుతాము అని ఆయన వ్యూహాన్ని రచిద్దాము అనుకున్నాడు. చూశారు, మన పక్కన ఉండేటటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మనల్ని మంచి పనులు చెయ్యనీయకుండా అడ్డుపడుతూ ఉంటారు. మరి ఆ భండాసురుడు అనేటటువంటి రాక్షసుడి పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా అలాంటి రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వారే కదా. మరి ఆ వాళ్ళందరూ ఏమన్నారు? నువ్వెందుకయ్యా దిగులు పడతావు? వస్తోంది ఆడవారు, వాళ్ళని ఎంతసేపు మనం నాశనం చేయటం, ఆ సేనలన్నింటినీ కూడా సంహరించటం ఎంతసేపు? త్రుటిలో పని అని ఆ భండాసురుడు దగ్గర ఉన్నటువంటి సేనాపతులంతా కూడా చెప్పారు. అందులో ముఖ్య సేనాధిపతి పేరేంటి? కుటిలాక్షుడు. కుటిలాక్షుడు అంటేనే చూడండి, వాడి చూపు ఎప్పుడూ కూడా సక్రమంగా ఉండదు. ఎప్పుడూ కూడా ప్రతిదీ కూడా భూతత్వంలో చూస్తూ ప్రతి దాన్ని కూడా అంటే మనకి చూడండి నెగటివ్ యాటిట్యూడ్ అంటారు చూసారా? ఏ విషయాన్ని చెప్పినప్పటికీ కూడా వారు మంచిని స్వీకరించలేరు. ఎప్పుడూ కూడా ఓహో వీడు నన్ను బాగున్నావా అని పలకరించాడు అంటే నేను బాగుండకుండా ఉంటే చూసి ఆనందిద్దామనుకుంటున్నాడేమో అని వక్రంగా ఆలోచిస్తారే తప్పితే సరైనటువంటి చూపు వారికి ఉండదు. అందుకే ఆ భండాసురుడి ముఖ్య సేనాధిపతి పేరు కూడా ఏంటి? కుటిలాక్షుడు. అందుకనేనండి మనం పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఆ పేరుని మనం ఎంచుకోవలసి వస్తుంది. ఏదో కుటిలాక్షుడు అంటే ఇదేదో కొత్తగా ఉంది కదా అని మనం గబిక్కిన పేరు పెట్టుకోవడం కాదు. అసలు ఆ పేరు ఎవరికి పెట్టబడింది, దాని అర్థం ఏంటి, ఆ పేరు పెట్టినటువంటి పిల్లవాడు అయి ఉండొచ్చు, పిల్ల అయి ఉండొచ్చు, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది కూడా మనము ఆలోచించాలి. మరి ఆ కుటిలాక్షుడు మొదలైనటువంటి వారందరూ ఏమన్నారు? నీకెందుకు గాబరా పడతావు? వస్తోంది ఆడవారు, వాళ్ళని ఎదిరించటం ఎంతసేపు, నువ్వేమీ దిగులు పడకు అంటూ కుటిలాక్షుడు ధైర్యం చెప్పేసరికి ఒక రకంగా ఆ రోజుకి భండాసురుడు నిద్రపోయాడు. మరి ఈ కుటిలాక్షుడు ఏం చేశాడు? అమ్మవారి సేనలన్నీ కూడా మన పైకి దండెత్తి వస్తున్నాయి అని ముందుగా ఎవరిని పంపించాడు? ఏ సేనాని పంపించాడు? దుర్మధుడు అనేటటువంటి సేనాని అమ్మవారి సేనలపైకి ఆయన
పంపించాడు. పంపించినప్పుడు మరి ఆ యొక్క మొన్న మనం సంపత్కరీ దేవిని, శ్యామలాదేవిని ఏ రకంగా అయితే దేవతలు పూజించారో మనం తెలుసుకున్నాము. మరి ఆ వారాహీదేవిని, ఈ వారాహీదేవి చేతిలో కూడా 6 రకాలైనటువంటి ఆయుధాలు ఉంటాయి. ఈ సంపత్కరీ దేవి మరియు ఈ యొక్క అశ్వారూఢాయేమో అమ్మవారి యొక్క ఆయుధాలైనటువంటి అంకుశం నుంచి, పాశం నుంచి ఉద్భవించాయి. మరి ఈ శ్యామలా వారాహి అమ్మవారి యొక్క కుడి ఎడమల వైపు నుంచి ఉద్భవించారు. ఈ అమ్మవారు వారాహీదేవి ఎడమ వైపున ఉంటుంది, శ్యామలాదేవి ఏమో కుడి వైపున ఉంటుంది. ఈ ఎడమవైపు ఉన్నటువంటి వారాహి అమ్మవారి దగ్గర 6 రకాలైనటువంటి ఆయుధాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవలసిందేంటి? హలము మరియు రోకలి. ఈ హలము రోకలి కూడా ఎక్కడి నుంచి ఉద్భవించాయో తెలుసా? అమ్మవారుట ఒక్కసారి ఆవిడ యొక్క ఆజ్ఞాచక్రాన్ని, అంటే ఒకసారి భృకుటి ఇలా ముడివేసిందిట అమ్మవారు. భృకుటి ముడివేయటం అంటే ఏంటి? భృకుటి ముడివేసినప్పుడు ముడుచుకుపోయేదేంటి? ఆజ్ఞాచక్రం ముడుచుకుపోతుంది. కాబట్టి ఆ ఆజ్ఞాచక్రంలో నుంచి 2 ఆయుధాలు పుట్టుకు వచ్చాయి. అవే ఏంటి? హలము మరియు రోకలి. ఈ 2 ఆయుధాలని కూడా తీసుకున్నటువంటి లలితా పరమేశ్వరి దేవి ఆ రెండిటినీ కూడా వారాహీదేవికి అందచేసింది. వారాహికి అందచేసి ఈ 2 ఆయుధాలని నువ్వు తీసుకొని మన యొక్క ఈ యొక్క యుద్ధం చేయడానికి వెళ్తున్నటువంటి సేనలన్నిటికీ కూడా నువ్వు సైన్యాధికారిగా ఉండు అంటూ వారాహీదేవిని ముందుకు నడిపించింది. అందుకని ఇప్పుడు ఈ తల్లి ఆజ్ఞాచక్రంలో నుంచి ఉద్భవించినటువంటి ఆయుధాలని ధరించింది. కాబట్టి ఈ తల్లిని, వారాహీదేవిని ఆజ్ఞాచక్రేశ్వరి అని కూడా అంటారు. మరి ఈ తల్లి ధరించినటువంటి ఆయుధాలేమేంటి? అమ్మవారి ఆజ్ఞాచక్రం నుంచి ఉద్భవించినటువంటి హలము, రోకలి. దీనితో పాటు అమ్మవారు పద్మాన్ని, గదని, శంఖాన్ని, చక్రాన్ని కూడా ఆ తల్లి ధరిస్తూ ఉంటుంది. ఈ తల్లి ఆజ్ఞాచక్రేశ్వరి. పైగా 7 మాతృకలలో ఈ తల్లి 5వ స్థానంలో ఉంటుంది. కాబట్టి ఈ తల్లిని పంచదశేశ్వరి అని కూడా అంటారు. పంచమి, పంచభూతేషి, పంచసంఖ్య ఉపచారిణి. ఈ తల్లి పంచమీదేవి. అంటే 7 మాతృకలలో 5వ స్థానంలో ఈ తల్లి ఉంటుంది. 7 మాతృకలంటే ఎవరు? ఈ విశ్వాన్నంతా కూడా నడిపిస్తున్నటువంటి తల్లులే 7 మాతృకలు. కాబట్టి మనము 7 మాతృకలను ఎందుకు ఆరాధన చేస్తాము? నిత్యము కూడా మనము వారి పేర్లు తలుచుకున్నంత మాత్రాన మనము ఎంతో అభ్యున్నతిని పొందుతాము. ఎందుకంటే ఈ 7 మాతృకల వల్లే మన యొక్క విశ్వము అంతా కూడా నడిపించబడుతోంది. కాబట్టి ఈ 7 మాతృకలలో ఈ తల్లి 5వ స్థానంలో ఉంటుంది. మరి ఈ 7 మాతృకలు ఎవరెవరు? బ్రాహ్మి, వైష్ణవి, కౌమారి, మాహేంద్రి, వారాహి, అలాగే కౌముది, మహాలక్ష్మి. వీరు 7 కూడా 7 మాతృకలు. ఈ 7 మాతృకలలో 5వ స్థానంలో ఉంటుంది. కాబట్టి ఈ తల్లిని పంచమీదేవి అంటారు. ఆజ్ఞాచక్రం నుంచి ఉద్భవించినటువంటి హలాన్ని, రోకలిని పట్టుకుంది కాబట్టి ఈ తల్లిని ఆజ్ఞాచక్రేశ్వరి అని కూడా అంటారు. పైగా హలము, రోకలి అనేసరికి మనకి ఏం గుర్తుకొస్తుందండి? మనకి హలము, రోకలి అనేసరికి గుర్తుకొచ్చేది, హలము అంటే నాగలి. దేనికి గుర్తు? వ్యవసాయం చేయటానికి మనం నాగలిని ఉపయోగిస్తాము. రోకలి కూడా దేనికి గుర్తు? మనం తినేటటువంటి పదార్థాలను తయారు చేసుకోవటానికి రోకలి ఉపయోగపడుతుంది. అలాగే ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు ఎవరినైనా దండించడానికి కూడా రోకలి ఉపయోగపడుతుంది. ఈ రకంగా ఈ యొక్క వారాహీదేవి దేనికి చిహ్నంగా చెప్పుకోవచ్చు? మన దేహం ఈ రకంగా నిలబడాలి అంటే మనకి అన్నపానాదులు సరిగ్గా మనకి అనుగ్రహింపబడాలి అంటే ఆ వారాహీదేవిని కనుక మనము పూజించినట్లయితే మనకి కావలసినటువంటి ఆహార సమృద్ధి మనకి దొరుకుతుంది. ఎందుకు? ఆ తల్లి నాగలి పట్టుకుని ఉంది, అన్నపూర్ణేశ్వరిగా నిల్చుని ఉంది. అందుకని ఆ తల్లిని ఆరాధన చేసినంత మాత్రాన మనకి సమయానికి అన్నపానీయాలు దొరుకుతాయి. నిజానికి సమయానికి అన్నపానీయాలు దొరకటం కూడా అదృష్టమేనండి. ఎన్ని కోట్లకి అధిపతి అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో చూడండి, గుక్కెడు నీళ్లు తాగడానికి ఉండదు, పిడికెడు అన్నం తృప్తి తీరా తినడానికి ఉండదు.
అనేక రకాలైనటువంటి రుగ్మతలు ఉండటం కారణమై ఉండొచ్చు, లేకపోతే తినడానికే సమయం లేక అయి ఉండొచ్చు. కానీ అలా సమయానికి తిని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండటం కూడా నిజానికి అది మహా అదృష్టం కదా. అందుకే మనకి పెద్దలు ఏం చెప్తూ ఉంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తారు. కాబట్టి ఈ తల్లిని మనము పూజించినంత మాత్రాన, ఆ నామాన్ని తలుచుకున్నంత మాత్రాన మనకి అన్న సమృద్ధి కలిగి తద్వారా మన ఆరోగ్యం నిలబడుతుంది. కాబట్టి ఈ వారాహీదేవిని మనము ఒక్కసారి ప్రతిరోజు ఆ నామాన్ని పలికినంత మాత్రాన మన దేహము తేజస్సుతో నిలబడుతుంది. మరి ఈ వారాహీదేవి కూడా యుద్ధానికి సన్నద్ధమవుతూ ఉంటే దేవతలందరూ కూడా, నిన్ననేమో శ్యామలాదేవికి 15 నామాలతో మనం నామాలు చదువుకున్నాము, దేవతలందరూ పుష్పవృష్టి కురిపించటం గురించి తెలుసుకున్నాము. మరి ఈ వారాహీదేవి బయలుదేరుతూ ఉంటేట దేవతలందరూ కూడా 12 నామాలతోటి పుష్పవృష్టి కురిపించారట. ఆ 12 నామాలని మనం కూడా ఒక్కసారి తలుచుకుందాం. ఎందుకు? ఆ 12 నామాలని తలుచుకున్నంత మాత్రాన ఆ వారాహీదేవి యొక్క కృపకి మనము పాత్రులమవుతాము. కాబట్టి ఆ 12 నామాలు ఏంటి? ఆ 12 నామాల్లో మొదటి నామం పంచమి దండనాథ సంకేత సమరేశ్వరి సమయ సంకేత వారాహి గోత్రిణి వార్తాళి మహాసేనాని ఆజ్ఞాచక్రేశ్వరి అవిఘ్నే నమః అంటూ ఈ వారాహీదేవిని 12 నామాలతో మనం పూజిస్తాము. వార్తాళి అనేటటువంటి పేరు ఈ తల్లికి ఉంది. నిజానికి వార్తాళి అంటే ఏంటండి? అసలు వార్త అంటేనే ఏంటి? జీవము. జీవము. అడి అంటే ఏంటి? వరస. జీవానికి వరస అయినటువంటి, అంటే అసలు జీవం నిలబడడానికి అవసరమైనటువంటి శక్తిని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ తల్లిని వార్తాళి అని అంటారు. ఆజ్ఞాచక్రేశ్వరి అంటే ఇందాక చెప్పుకున్నాం. ఎందుకు? ఆ తల్లి యొక్క ఆజ్ఞాచక్రము ఎప్పుడూ కూడా ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలోనే ఆ తల్లి యొక్క ఆజ్ఞాచక్రం ముడుచుకుపోబడుతుంది. ఏ ఏ సందర్భాలలో? నిజానికి మనకి ఏదైనా కష్టం కలిగిందనుకోండి, మనము గబగబా ఏం చేస్తాము? అన్నయ్యకి ఫోన్ చేస్తాం, తమ్ముడికి ఫోన్ చేస్తాం, నాన్నకి ఫోన్ చేస్తాం, అమ్మకి ఫోన్ చేస్తాం, లేకపోతే బంధుమిత్రులందరికీ కూడా ఫోన్ చేసి అయ్యో నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పుకుంటాము. కష్టం వచ్చిందని చెప్పుకుంటాం. అలాగే మన పిల్లలకి ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి, మనం ముందు చేసే పని ఏంటి? అందరికీ గబగబా ఫోన్లు చేసేసి చెప్పేస్తాము. కానీ అసలు ఇంత సుఖం ఏర్పడడానికి కానీ, ఇన్ని కష్టాలు రావడానికి కానీ కారణమైనటువంటి ఆ తల్లిని ఒక్కసారి గుర్తు చేసుకుంటామా? అయ్యో నా సింహాసనంలో ఆ తల్లి కూర్చొని ఉంది, ఆ తల్లి కూర్చొని ఉండగా నాకేంటి భయము? నా యొక్క కష్టాన్ని ఆ తల్లికి విన్నవించుకుంటాను, ఆ తల్లి నన్ను అనుగ్రహిస్తుందని మనం అనుకుంటామా? లేకపోతే సుఖం కలిగింది, అమ్మా నీ యొక్క అనుగ్రహంతో నేను ఈ సుఖాన్ని పొందుతున్నాను, అంతా నీ కలవమ్మా అంటూ ముందుగా ఆ తల్లికి చెప్పుకుంటామా? లేదు. అందుకని ఆ తల్లి కూడా అప్పుడప్పుడు మనల్ని చూసి భృకుటి ముడివేస్తూ ఉంటుందిట. ఎంతో నిర్మలంగా ఉండేటటువంటి ఆ తల్లి భృకుటి కూడా ముడతలు పడడానికి కారణం ఏంటి? అయ్యో వీడికి ఇన్ని అనుగ్రహించాను, మాట్లాడేటటువంటి శక్తినిచ్చాను, ఆలోచించేటటువంటి శక్తినిచ్చాను, అయినా వీడు నన్ను తలుచుకోవట్లేదని ఆ తల్లి యొక్క భృకుటి ముడిపడుతూ ఉంటుంది. భ్రువో భుగ్నే కించిద్ భువన భయభంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సంయేతరకర గృహీతం రతిపతే ప్రకౌస్తే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే అంటూ ఆ తల్లి యొక్క భృకుటి కూడా అయ్యో వీడికి వాక్కునిచ్చాను, ఆలోచన శక్తినిచ్చాను, ఇంతమందికి చెప్పుకుంటున్నాడు, కానీ అమ్మా నేను నీ దాన్ని, నాకు ఈ కష్టం కలిగింది, నన్ను అనుగ్రహించు, ఈ కష్టం నుంచి నన్ను బయటికి లాగేయని నాకు చెప్పుకోవట్లేదేంట్రా అని ఆ తల్లి యొక్క భృకుటి కూడా ముడిపడుతుందిట. మరి ఆ వారాహీదేవి కూడా ఇలా ఈ 12 నామాలతో దేవతలందరూ ఆవిడని ప్రస్తుతిస్తూ పూలవర్షం కురిపించారంట. మరి లలితాదేవి ఆ తల్లి కూడా తన యొక్క రథంలో బయలుదేరింది. ఆ తల్లి యొక్క రథం అంటేనే ఏంటండి? శ్రీచక్రము, శ్రీ యంత్రము. అసలు శ్రీచక్రం గురించి ఎంతో మంది దీని గురించి పరిశోధన చేశారండి.
మన భారతదేశంలోని వాళ్ళే కాదు, విదేశస్తులు కూడా ఈ శ్రీచక్రం పైన, ఈ శ్రీచక్రం బిందు త్రికోణాల పైన ఉండేటటువంటి వాటిపైన విదేశీయులు కూడా పరిశోధన చేసి ఈ శ్రీచక్రాన్ని నిర్మించినటువంటి వారికి వారు జ్యోతలు చేశారంటే చేతులెత్తి నమస్కరించారు. ఈ శ్రీచక్రం మనదే అయినప్పటికీ కూడా మనము దాన్ని గురించి తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కానీ, ఆ యంత్రం యొక్క మహిమ గురించి కానీ తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. మొన్నీ మధ్య కాలంలోని నాకు తెలిసినటువంటి ఒక విదేశీయుడు మా ఇంటికి వచ్చారు. వచ్చినటువంటి ఆయన చేసేటటువంటి పని ఏంటో తెలుసా? శ్రీచక్ర యంత్రం గురించి ఆయన పరిశోధన చేస్తూ ఎన్నో రకాలైనటువంటి విషయాలని ఆయన విపులీకరించారు. నిజానికి ఒక్కొక్క విషయం వింటూ ఉంటే మనకి నిజంగా చాలా ఆశ్చర్యానికి లోనవుతాము. మనకి ఉన్నటువంటి శ్రీచక్రంలోని ప్రపంచమంతా కూడా, ప్రపంచం యొక్క జీవన శక్తి అంతా కూడా ఆ శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందువు పైనే ఆధారపడి ఉంది. పైగా చుట్టూ ఉన్నటువంటి త్రికోణాలు అవన్నీ కూడా ఆ శ్రీచక్ర యంత్రంలో ఉన్నటువంటి ప్రతి ఆవరణ కూడా ఎన్నో రకాలైనటువంటి శక్తులకి కేంద్రంగా ఉంది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి శక్తుల గురించి మనం తెలుసుకొని వాటిని కాపాడుకుంటూ ముందు తరాలకి కూడా శక్తులని ఇంతే చక్కగా అందించడానికి మనము ప్రయత్నం చెయ్యాలి. మరి ఆ లలితాదేవిని కూడా మరి దేవతలందరూ కూడా ప్రస్తుతించాలి. మరి లలితాదేవికి ఉండేటటువంటి నామాలు సహస్రనామాలు ఉంటాయి. మరి సహస్రనామాలు చదవటం కష్టం కదా, కాబట్టి దేవతలందరూ కూడా ఆ లలితాదేవి పైన పూల వర్షాన్ని కురిపిస్తూ 25 నామాలు చదివారట. ఈ 25 నామాలని కనుక మనము ఒక్కసారి స్మరించుకున్నప్పటికీ కూడా లలితా సహస్రంలో ఉన్నటువంటి నామాలన్నీ కూడా మనం చదివినట్లే. ఆ 25 నామాలని ఒక్కసారి మనం తెలుసుకుందాము. సింహాసనేశ్వరి లలిత శ్రీ మహారాజ్ఞి పరాంకుశ చాపిన్యై నమః త్రిపుర మహాత్రిపుర సుందరి సుందర్యే నమః చక్రరాజ సామ్రాజ్ఞే చక్రిణ్యై నమః చక్రేశ్వరి మహాదేవ్యే కామేశ్చైః పరమేశ్వరి కామరాజప్రియా కామకోటికాయై నమః చక్రవర్తిన్యై నమః మహావిద్యాయై నమః శివానంద వల్లభాయై నమః సర్వపాటలాయై నమః కులనాథాయ నమః ఆమ్నాయ గాదాయై నమః సర్వాపద వినాశిన్యై నమః శృంగార నాయికాయై నమః అంటూ ఈ 25 నామాలని ప్రస్తుతిస్తూ దేవతలందరూ కూడా ఆ లలితాదేవి పైన పుష్పవర్షాన్ని కురిపించారట. ఈ రకంగా శ్యామలాదేవి, వారాహీదేవి, మధ్యలో లలితా త్రిపుర సుందరి, మరి ఒక పక్కన అశ్వారూఢ, మరో పక్క సంపత్కరీ దేవి, వీరందరూ కూడా ముందు నడుస్తూ ఉండగా లలితా పరమేశ్వరీ దేవి వెనకాల ఉండి వారిని ముందుకు నడిపిస్తూ ఉంది. మరి ఆ రకంగా దేవసేనులందరూ కూడా, అంటే అమ్మవారి పరిచారకులందరూ కూడా, అమ్మవారిని ఉపాసన చేసేటటువంటి వారందరూ కూడా ఆ భండాసురుడి పైకి దండెత్తడానికి వెళ్తున్నారు. ఇందాక చెప్పుకున్నాము, భండాసురుడు మొదట కుటిలాక్షుడికి చెప్పగానే కుటిలాక్షుడు ముందుగా పంపించింది ఎవరిని? దుర్మధుణ్ణి పంపించాడు. దుర్మధుణ్ణి పంపించగానే ఆ దుర్మధుడు ఈ సైన్యం పైకి వస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి సంపత్కరీదేవి తన రణ కోలాహలం అనేటటువంటి గజాన్ని పట్టుకొని వెళ్ళి ఆ దుర్మధుణ్ణి తన యొక్క శక్తితోటి సంహరించేసింది. ఎప్పుడైతే దుర్మధుడు సంహరింపబడ్డాడో భండాసురుడిలో కించిత్ భయం మొదలయ్యింది. అయ్యో అదేంటి, ఆడవారే సైన్యంతో వస్తున్నారనుకున్నానే, మరి నేను పంపించినటువంటి దుర్మధుడు మహాబలశాలి, ఎంతో యుద్ధ నైపుణ్యం ఉన్నటువంటి వాడు, అయినప్పటికీ కూడా దుర్మధుడు మరణించాడే అంటూ ఆ యొక్క భండాసురుడు ఆలోచించటం మొదలుపెట్టాడు. నిజానికి ఆలోచించడం మొదలుపెట్టాడు అంటే మనము ఆలోచించాల్సింది ఏంటి? అమ్మవారు దుర్మధుణ్ణి సంహరించింది అని చెప్పుకోవడం కాదు. ఎప్పుడైతే మనము అమ్మవారిని ఉపాసన చెయ్యటం మొదలు పెడతామో అప్పుడు మన మనసులో ఉన్నటువంటి అహంకారం అనేది
తొలగింపబడుతుంది. అసలు మనకి ఆ తల్లిని ఉపాసన చెయ్యాలి, లేకపోతే ఆ తల్లి గురించి 4 మాటలు చెప్పుకోవాలి, లేకపోతే ఆ తల్లిని ధ్యానం చెయ్యాలి అన్నటువంటి ఆలోచన కూడా ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి అహంకారం తొలగిపోయి, అంటే నేను గొప్పవాడిని అన్నటువంటి అహంకారం తొలగిపోయి, మనము పెద్దలైనా చిన్నలైనా శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వారి దగ్గర చాలా వినమ్రంగా ఎప్పుడైతే చేతులు కట్టుకొని నిలబడతామో అప్పుడు మనలో ఉన్నటువంటి అహంకారం తొలగిపోయినట్టే కదా. కాబట్టి ముందుగా మనకి ఆ తల్లి పాదాల మీదకి మనసు మళ్ళాలి అంటే మనలో ఉన్నటువంటి అహంకారం తొలగింపబడాలి. అందుకని ముందుగా సంపత్కరీ దేవి, అన్ని సంపదలను సమకూర్చేటటువంటి ఆ తల్లి ఏం చేసింది? ముందుగా దుర్మధుణ్ణి అణిచివేసింది. అంటే మనలో ఉండేటటువంటి అహంకారాన్ని ఆ తల్లి అలాగునే అణిచివేస్తుంది. అణిచివేసి తన వైపుగా మన మనసు మరలేటట్టుగా ఆ తల్లి మన మనసుని తన వైపుకి తిప్పుకుంటుంది. మరి ఈ దుర్మధుడు సంహరింపబడినటువంటి ఆ వార్త విన్నటువంటి ఆ భండాసురుడు ఏం చేశాడు? ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉండగా వెంటనే అక్కడ ఉన్నటువంటి సేనానుల్లో ఒకడు కురుండు అనేటటువంటి వాడేం చేశాడు? దుర్మధుడంటే ఏదో అన్న చచ్చిపోయాడేమో, నేనున్నాను వాడికి తమ్ముణ్ణి, నేను బలశాలిని, నేను ధీశాలిని అంటూ ఆ కురుండు ఏం చేశాడు? అమ్మవారి సేనలపైకి దండెత్తడానికి వెళ్ళాడు. అసలు కురుండు అంటే ఏంటి? చపల చిత్తము ఉన్నటువంటి వాడు. అంటే ఏ విషయం పైన కూడా ఏకాగ్రత లేకుండా ఒక విషయం పైన పరిపరి విధాల ఆలోచిస్తూ ఎప్పుడూ కూడా ఏకాగ్ర చిత్తమైనటువంటి ఆలోచన లేనటువంటి వాడే ఈ కురుండు. ఈ కురుండు సైన్యంతో దండెత్తి వస్తూ ఉంటే మళ్ళీ సంపత్కరీ దేవి తన రణ కోలాహలమయ్యేటటువంటి గజం పైన ఎక్కి వాడిని సంహరించడానికి వెళ్ళబోతూ ఉంటే అక్కడే ఉన్నటువంటి అశ్వారూఢ, అంటే అశ్వం పైన ఎక్కి ఉన్నటువంటి ఆ అశ్వారూఢ, అపరాజితమనేటటువంటి అశ్వము పైన ఉన్నటువంటి ఆ యొక్క అశ్వారూఢ ఏమంది? అక్క సంపత్కరి, నువ్వు ఆగు, నేను వెళ్ళి ఈ కురుండుణ్ణి సంహరిస్తాను అంటూ ఆ అశ్వారూఢాదేవి కురుండుణ్ణి సంహరించడానికి వెళ్ళింది. ఈ అశ్వారూఢ నామాన్ని మనం తలుచుకున్నంత మాత్రాన అశ్వము అంటేనే ఏంటండి? చాలా గబగబా పరిగెత్తేటటువంటి శక్తి కలిగినటువంటిది గుర్రము. కాబట్టి ఏంటి? ఎప్పుడైతే మనము ఈ అశ్వారూఢ అనేటటువంటి నామాన్ని మనం పలుకుతూ ఉంటామో మనము అమ్మవారికి త్వరగా చేరువ అవుతాం. ఎందుకు? గుర్రము ఎలా అయితే గబగబా పరిగెడుతూ ఉంటుందో ఈ అశ్వారూఢ అనేటటువంటి తల్లి కూడా మనల్ని తొందరగా ఆ లలిత పరాభట్టారిక దగ్గరికి చేర్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మనకి కావలసింది ఏకాగ్ర చిత్తము. ఈ అశ్వారూఢాదేవి అపరాజితమనేటటువంటి అశ్వం పైన వెక్కి ఈ కురుండుని అనేటటువంటి రాక్షసుణ్ణి ఒక్క త్రుటిలో సంహరించింది. ఇలా సంహరించగానే దేవతలందరూ కూడా హర్షధ్వానాలు చేశారు. మరి రాక్షసుల్లోనేమో భయం అనేది ఇంకా పెరిగిపోయింది. ఇందాక మనం చెప్పుకున్నాము కురుండు అంటే ఏంటి? అతనికి చపల చిత్తం ఉంటుంది అని చెప్పుకున్నాము. ఇందాక ముందుగా మనము అమ్మవారి వైపు అడుగులు వేయాలంటే మనలో ఉన్నటువంటి అహంకారం అడిగిపోవాలి. మరి తర్వాత ఆ తల్లి దగ్గరికి ఇంకా చేరువ అవ్వాలి అంటే మన ఇంద్రియాలని మనం నిగ్రహించుకోవాలి. కురుండు అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు చపల చిత్తుడు. మరి ఎప్పుడైతే మనము ఆ తల్లి పాదాల వైపుకి వెళ్తూ ఉంటామో, అసలు ఆ తల్లిని ధ్యానం చెయ్యాలన్నటువంటి ఆలోచన కలుగుతుందో వెంటనే మనకి అహంకారము నశింపబడుతుంది. దానితో పాటుగా ఈ అశ్వారూఢ అనేటటువంటి తల్లి ఏం చేస్తుంది? మన ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహింపబడేటట్టుగా చూస్తుంది. మనం ప్రపంచంలో ఎన్నో అందాలను చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనకి ఈ తల్లిని సేవించాలన్నటువంటి ఆలోచన లేని తరుణంలో ఆ అందాలన్నీ మనకే సొంతం కావాలి అనే వేడుకున్నటువంటి మనిషి మనసు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఈ అశ్వారూఢాదేవి తన యొక్క శాపాన్ని మన వైపుకి పెడుతుందో వెంటనే మన మనసు ఏ రకంగా మారిపోతుంది?
కనిపిస్తున్నటువంటి అందాలన్నీ కూడా ఆ తల్లిలోనివే. అందరిలోనూ కూడా నేను ఆ లలితాదేవిని చూడగలుగుతున్నాను అన్నటువంటి ఆలోచన మనలో కలిగేటట్టు చేస్తుంది. కాబట్టి అశ్వారూఢాకి ఒక్కసారి మనం చేతులెత్తి నమస్కరించి మన ఇంద్రియాలను నిగ్రహించమని వేడుకుంటూ మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మనం ఈ మిగతా విషయాలు తెలుసుకుందామమ్మా. అలాగే మనము దసరా నవరాత్రుల తర్వాత అంటే ఆశ్వీజ మాసంలో చివరి మంగళవారం రోజున మనము కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వివాహము ఆలస్యం అవుతున్నటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి త్వరగా వివాహం అవుతుంది. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్స్ 8125126111 సంప్రదించగలరు. అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము చేస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. స్త్రీలు ప్రతిరోజు చేసేటటువంటి తప్పిదాలకు ఇది ప్రాయశ్చిత్తంగా చెప్పబడుతుంది. భర్త కంటే ఆలస్యంగా నిద్ర లేవటం, భర్త కంటే ముందుగా భోజనం చేయటం, భర్త కంటే ముందు నిద్రించటం, ఇవన్నీ కూడా శాస్త్రం దృష్టిలో తప్పుగా చెప్పబడతాయి. వాటన్నిటికీ ప్రాయశ్చిత్తంగా మనం ఈ లక్షవర్తి నోము చేస్తాం. కాబట్టి ఇది ప్రతి స్త్రీ ఆచరించాల్సినటువంటి వ్రతము. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125126111 సంప్రదించగలరు. స్వస్తి.